ఈ మధ్య గమనించారా? ఆ ముడతలు పడ్డ చేతుల్లో ఏదో తెలియని ప్రశాంతత కనిపిస్తుంది. మన దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ఆ ప్రశాంతత మాత్రం లేదు. వాళ్ళని చూస్తుంటే అనిపిస్తుంది, అసలు ఎలాంటి మనుషులు వాళ్ళు, ఏ మట్టితో చేసిన ప్రాణాలు అవి. వాళ్ళది ఒక అద్భుతమైన కాలం. అది పరుగు పందెం లేని కాలం. గెలుపు కన్నా బంధం ముఖ్యం అనుకున్న కాలం. నాకు బాగా గుర్తు, అప్పట్లో వాట్సాప్ గ్రూపులు లేవు, కానీ సాయంత్రం అయితే చాలు అరుగుల మీద మనుషులంతా గ్రూపుగా చేరేవాళ్ళు. కబుర్లు, నవ్వులు, ఒకరి కష్టాలు ఒకరు పంచుకోవడాలు. ఇప్పుడు మనం ఎమోజీలతో ప్రేమను పంపిస్తున్నాం, కానీ వాళ్ళు ఒక చిన్న పచ్చడి మెతుకుతో ప్రేమను పంచేవారు. అప్పట్లో పండగ వస్తే ఇల్లు బంధువులతో, పిల్లల కేరింతలతో నిండిపోయేది. అరిసెలు, బూరెలు వండుతుంటే ఆ వాసన వీధి చివరి దాకా వచ్చేది. వాట్సాప్లో హ్యాపీ ఫెస్టివల్ అని మెసేజ్ పెట్టి చేతులు దులుపుకునే రోజులు కావవి. 4 రకాల వంటలు వండి పక్కింటి వాళ్ళకు కూడా పంచిపెట్టిన గొప్ప మనసు వాళ్ళది. ఆ సంస్కృతి ఇప్పుడు ఏమైపోయిందో. వాళ్ళ జీవితం పూలబాట ఏమీ కాదు. కష్టాలు వాళ్ళకి వచ్చాయి, కానీ వాళ్ళు కష్టాన్ని చూసి భయపడలేదు, పారిపోలేదు. ఏమైందిరా, మనం ఉన్నాం కదా అని భుజం మీద చెయ్యి వేసే మనుషులు ఉండేవారు. ఆ ఒక్క మాటతో కొన్నంత కష్టం కూడా మంచులా కరిగిపోయేది. ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళకి బాగు చేసుకోవడం తెలుసు. ఏదైనా వస్తువు పాడైతే దాన్ని బాగు చేసుకొని వాడేవారు. కానీ మనం పాడైతే పడేస్తున్నాం, కొత్తది కొంటున్నాం. దురదృష్టం ఏంటంటే, మనం బంధాలను కూడా అలాగే చూస్తున్నాం. చిన్న గొడవ రాగానే విడిపోతున్నాం. కానీ వాళ్ళు వస్తువైనా బంధాన్నైనా ఓర్పుతో సరిదిద్దుకున్నారు తప్ప ఏనాడు వదులుకోలేదు. ఆ ఓర్పు వాళ్ళ బలం. నిజం చెప్పనా, వాళ్ళు చాలా రిచ్. ఎందుకంటారా? మనలాగా ఏసీ గదుల్లో కాదు, చల్లటి గాలిలో ఆకాశం వైపు చూస్తూ నక్షత్రాలను లెక్క పెడుతూ నిద్రపోయిన కుబేరులు వాళ్ళు. పిజ్జా బర్గర్ల రుచి వాళ్ళకు తెలియకపోవచ్చు, కానీ ఆకలి వేసినప్పుడు అమ్మమ్మ కలిపి పెట్టే అన్నంలో ఉన్న అమృతం వాళ్ళకి తెలుసు. మనకు చేతిలో ఫోన్ ఉంటే చాలు, అన్నం తినేస్తాం. కానీ వాళ్ళకి ఆరుబయట కూర్చొని చందమామని చూపిస్తూ అమ్మమ్మో నాన్నమ్మో గోరుముద్దలు తినిపిస్తే తప్ప కడుపు నిండేది కాదు. వాళ్ళ ఒడిలో పడుకొని కథలు వింటుంటే దొరికే ఆ ఆనందం యూట్యూబ్లో వచ్చే కార్టూన్స్ ఇవ్వగలవా? ఆ రుచి, ఆ ఆరోగ్యం, ఆ తృప్తి బహుశా మనకు మళ్ళీ దొరకదేమో. వాళ్ళకి లక్షల జీతాలు లేవు, విదేశీ ప్రయాణాలు లేవు, కానీ వాళ్ళ కళ్ళల్లో ఒక సంతృప్తి ఉండేది. ఉన్న దాంట్లో అందరితో కలిసి బ్రతకడంలోనే ఆనందాన్ని వెతుక్కున్నారు. మనం పరుగెడుతూనే ఉన్నాం, కానీ వాళ్ళు ప్రతి క్షణాన్ని ఆస్వాదించారు. ఇప్పుడు చూస్తుంటేనే భయం వేస్తుంది. ఆ తరం ఒక్కొక్కరిగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కేవలం మనుషులు మాత్రమే కాదు, వాళ్ళు నడిచే జ్ఞాపకాలు. వాళ్ళు వెళ్ళిపోతే ఆ స్వచ్ఛమైన నవ్వులు, ఆ కల్మషం లేని ప్రేమ, ఆ ధైర్యం మళ్ళీ ఎక్కడ దొరుకుతాయి? ఒక శకం ముగిసిపోతుంది. ఒక అద్భుతమైన పుస్తకం చివరి పేజీకి వచ్చేసింది. ఆ చేతిని గట్టిగా పట్టుకుందాం, కాసేపు వాళ్లతో కూర్చుందాం. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు ఫోటోల్లో మాత్రమే మిగిలిపోతే ఆ లోటుని ఏ టెక్నాలజీ కూడా పూరించలేదు. ఉన్నన్నాళ్ళు వాళ్ళని ప్రేమిద్దాం, ఆఖరి శ్వాస వరకు గౌరవిద్దాం.